నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న నేను ఈరోజు విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాకి మద్దతుగా ప్రకటించడానికి వచ్చాము. ఎందుకు అనంటే మన భారతదేశం లోపల క్రమంగా ఈ ఒక్క రోజుతో కాదు క్రమంగా విద్యా వ్యవస్థ మొత్తము వ్యాపార వ్యవస్థగా మారిపోయింది. ఇది ఈరోజు ఈ వ్యాపారం ఏడుకొచ్చింది అని అంటే అత్యున్నతమైనటువంటి విద్యను అందించేటువంటి వైద్య కళాశాలలకు ప్రవేశాలకు నిర్వహించాల్సినటువంటి నీట్ పరీక్ష లోపల పేపర్లు అంగళ్ళలో దొరికేటువంటి స్థాయికి విధ్వంసమైంది. దేశ భవిష్యత్ అంతా తరగతి గదిలో అని అందరూ మేధావులు అందరూ ఘోషిస్తుంటే ఈరోజు ఈ దేశ భవిష్యత్తును ఏం చేయాలనుకుంటున్నారు? ఈ దేశ భవిష్యత్తు అడిగే ప్రశ్నలకు మీరిచ్చే ఏ పాలకులైనా ఏ ప్రభుత్వాలైనా మీరిచ్చే సమాధానం ఏంటి? వాళ్లకు మీరిచ్చే భరోసా ఏంటి? అంటే నేటి యువతకు మీ ప్రభుత్వాల పరంగా అందించాల్సినటువంటి మద్దతును కానీ అవకాశాలను కానీ ఉద్యోగాలను కానీ విద్యను కానీ అందించే బాధ్యత ప్రభుత్వాల మీద లేదా అండి? ఎస్, అలాంటి గురుతర బాధ్యతను విస్మరించుకుంటూ ఈరోజు విద్య ప్రవేశ పరీక్షలు దేశవ్యాప్తంగా జరిగే పరీక్షా పేపర్లను ఒక ఫోన్ క్లిక్ కొడితే ఆ క్వశ్చన్ పేపర్స్ వచ్చే స్థాయికి దిగజారింది అని అంటే ఇది ఫస్ట్ టైం కాదు, 3-4 సార్లు క్రమంగా జరుగుతూనే ఉంది అని అంటే మీరు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? పరీక్షలు నిర్వహిస్తాము, ప్రశ్న పత్రాలను అమ్ముకుంటాము, సీట్లను అమ్ముకుంటాము. మొత్తంగా ఈ విద్యా వ్యవస్థను పాలకులు ఏ దిశగా అనుకుంటున్నారు అనేదే నేటి యువత అడుగుతున్నటువంటి. చూడండి, ఒక రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ చేస్తారు. యాక్సిడెంట్ చేస్తే అక్కడ ప్రమాదం జరిగితే ఎవరి బాధ్యత అంటామండి? ఎవరి బాధ్యత అంటామండి? అక్కడ తప్పు జరిగితే ఎప్పుడైనా సరే ఆ శాఖను నిర్వహించే వాళ్ళదే ప్రధానమైనటువంటి బాధ్యత. కాబట్టి ఈరోజు యువత అడుగుతున్నారు, ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఇది రిపీటెడ్గా ఈ పేపర్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంది. మీరు 12th స్టాండర్డ్ సిబిఎస్లో కూడా రిజల్ట్ లోపల ఎలాంటి అవినీతి జరిగిందనేది కూడా బయటకు వచ్చిన సందర్భం లోపల మరి ఇన్ని జరుగుతున్న సందర్భం లోపల మనము నైతిక బాధ్యత మనకు ఉందా లేదా అనేది పాలకులు ప్రశ్నించుకోవాలి. యువత అడగడం కాదు, యువత అడగడానికి ముందే వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఈరోజు యువత ఒక నిరాశ నిస్పృహలలో ఉంది. పాలకులు పాటిస్తున్నటువంటి అశాస్త్రీయ ప్రణాళికలతోటి వాళ్ళ లోపల ఉన్నటువంటి అసహనం ఏ స్థాయికి వచ్చిందంటే వాళ్ళు ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే స్థాయికి వచ్చింది. ఆ స్థాయి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఉమెన్కి 50% రిజర్వేషన్, ఎస్, నేను దాన్ని చాలా సపోర్ట్ చేస్తున్నాను. తర్వాత విద్యా వ్యవస్థనే కాదు న్యాయ వ్యవస్థను కూడా విధ్వంసం చేస్తున్నారు. ఒక ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన తర్వాత వాళ్లకు రాజ్యసభలో సీట్లు ఇచ్చి వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడము, వాళ్ళ ప్రణాళికలకు సపోర్టు తీసుకోవడం అనేది ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. అంటే విద్యా వ్యవస్థను కాదు న్యాయ వ్యవస్థను కూడా మేము విధ్వంసం చేస్తాము అనేటువంటి ఈ విధ్వంసకర పరిస్థితులలోనే యువత ఈరోజు రోడ్డు మీదకి వచ్చి డైరెక్ట్గా ప్రశ్నలను సంధిస్తున్నారు. పాలకులు అనేవాళ్ళు ఈ ప్రశ్నలకు జవాబు, వాళ్ళ వెనక ఎవరున్నారు, వాళ్ళ వెనక ఏ శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు ఉన్నది తర్వాత మీరు ఇంటరాగేట్ చేయండి. కానీ వాళ్ళు సంధించే ప్రశ్నలకు ముందు మీరు జవాబు చెప్పే బాధ్యత మీ మీద ఉంది అని మేమంతా కోరుకుంటున్నాం. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇది ఏదో పొలిటికల్ అజెండా లాగా కాకుండా ప్రొటెస్ట్ లాగానే చూడాలి. ఇది ఒక మూమెంట్, ఆ మూమెంట్ లాగా చూడండి. అండ్ ఈ మూమెంట్ లాగా చూస్తూ స్టూడెంట్స్ కోసం మీరు కూడా అందరూ దీనికోసం ఫైట్ చేయాలి అనేది నా ఉద్దేశం. అండ్ యాజ్ ఎ క్లైమేట్ జస్టిస్ యాక్టివిస్ట్ నేను సంఘీభావంగా ఇక్కడికి వచ్చాను. సో పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఆర్ హూ ఎవర్ అవేర్ ఆఫ్ దిస్
వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ అన్ ఎడ్యుకేషనల్ ఇంజస్టిస్. సో ఈ ఎడ్యుకేషనల్ ఇంజస్టిస్ ఎన్ని రోజులు ఇంకా, సో దీని గురించి ఫైట్ చేయాలి. కొన్ని సంవత్సరాల నుంచి పేపర్ లీక్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ పార్టీ వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది అనే ముందు మనం ఎందుకు అసలు మేల్కోలేదు? ద వెరీ ఫస్ట్ మూమెంట్ వెన్ యూ గాట్ ద న్యూస్, మన తెలంగాణలో ఎందుకు ఇంకా పడుకొని ఉన్నారు? Like we have to come and fight, and somebody has come, so just be with them and సంఘీభావం తెలపండి. Don't see it as a political agenda. మూమెంట్స్ అని కృత్రిమ మూమెంట్స్, ఇవన్నీ టెంపరరీ మూమెంట్స్. సో ఇవన్నీ మూమెంట్స్ అణచివేయడానికి మా దగ్గర హిట్ రెడీగా ఉందని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు చెప్తారు. సో దట్స్ అన్ అబ్సల్యూట్లీ సిల్లీ పాయింట్. కొంచెం పొలిటికల్ లీడర్గా దేశాన్ని ఉద్ధరించే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడాలి. కాక్రోచ్ అని ఒక ఆయన అంటే మీరు హిట్ తీసుకొని వస్తా అనడం, ఇలా చిన్నపిల్లల ఫైట్ లాగా కాకుండా యూ జస్ట్ కమ్ అప్ విత్ ద పాయింట్స్. ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దానికి సమాధానాలు చెప్పండి. అంతేగాని సిల్లీగా హిట్ తీసుకొని వస్తాము లేకపోతే ఇంకేదో తీసుకొని వస్తాము అని అంటే డెఫినెట్లీ ద మూమెంట్ విల్ గో ఫార్వర్డ్. అది వేల మంది ఉంటారా, లక్షల మంది ఉంటారా, లేకపోతే 10లలో ఉంటారా, ఒకళ్ళు ఉంటారా, బట్ డెఫినెట్లీ every movement will have its own particular impact and it will create impact. So yeah, ఈ మూమెంట్ యొక్క ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. కానీ బీజేపీ పార్టీ ఏం చెప్తుందంటే ఇది ఎవరైతే లీగల్ చేశారో సో వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేసాం, సో దీనికి కేంద్ర మంత్రి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు, అతను రాజీనామా చేయాలి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బీజేపీ పార్టీ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఎందుకనంటే యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ వాంటెడ్ టు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ పనిని మీరు ఇంత ఇగ్నోరెంట్ గా చేస్తున్నప్పుడు దీని వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ కూడా మీరే భరించాలి. సో దట్ ఈస్ అవర్ డిమాండ్. దట్ ఈస్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ దట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ హ్యాస్ టు బి రిజైన్డ్. కాంగ్రెస్ జనతా పార్టీ మూవ్మెంట్ జెన్జీ రెవల్యూషన్ గా మారబోతుందా ఇండియాలో? See, why it has to be named as a Gen Z revolution? టాపిక్ ఏంటి? నీట్ పరీక్షలకు పేపర్ లీక్ అయింది, అది టాపిక్. అది జెన్ జీ మూమెంట్ గా మారుతుందా లేకపోతే ఇంకేదో మూమెంట్ గా మారుతుందా? ఎవరు చేసినా ద మెయిన్ కోర్ పాయింట్ ఇస్ లైక్ పేపర్ లీక్ అయ్యింది, దానికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి. హిట్ కొడతా లేకపోతే జెన్ జీ మూమెంట్ ఇలాంటి నేమ్స్ ఇచ్చి దాన్ని తప్పుదోవ పట్టించొద్దు.